పట్టణ ప్రజల చిరకాల స్వప్నమైన రైల్వే వంతెన నిర్మాణ పనులను రాబోయే 3 నుంచి 4 నెలల్లో పూర్తి చేస్తామని కాంట్రాక్టర్ సత్యరెడ్డి వెల్లడించారు. శుక్రవారం మాజీ చైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నిధుల కొరతపై మేడ్చల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వజ్రేష్ యాదవ్ మాజీ ఎమ్మెల్యే సుధీరెడ్డితో కలిసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను సంప్రదించామని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల అనంతరం ఫిబ్రవరి 20 తర్వాత నిధులు విడుదల చేస్తామని ఉప ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. అనంతరం మాజీ చైర్మన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ మాట్లాడుతూ పనులు ఆగిపోయాయన్న ప్రచారంలో నిజం లేదని, కేవలం పరికరాలను మరోచోటికి తరలించడం వల్ల ప్రజల్లో అహూప కలిగిందని స్పష్టం చేశారు. ఏళ్ల తరబడి ఓపిక పట్టిన ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ వంతెనను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ఆర్ఎండ్బి ఏఈ సింధుప్రియ, బి బ్లాక్ అధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన గట్కేసర్ జిహెచ్ఎంసీ పరిధిలో మన గట్కేసర్ బ్రిడ్జ్, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అనేది చాలా ముఖ్యమైనది. నేను వచ్చిన తర్వాత కూడా దీన్ని మూవ్మెంట్ చేసి ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకోపోయి కూడా మన కాంట్రాక్టర్ని చేంజ్ చేసి అట్లయినా అప్పుడు ప్రభుత్వం గత ప్రభుత్వంలో డబ్బులు ఇప్పించినాం, ఇప్పుడు కూడా ఇప్పిస్తున్నాం. ఇప్పుడు కూడా మన వజ్రేష్ అన్న గారి దగ్గరికి వెళ్ళి, సుధీరెడ్డి అన్న గారి దగ్గరికి వెళ్ళి ఇట్లా జరుగుతుంది అన్న అంటే మేము ఇప్పిస్తామమ్మా అని చెప్పి వజ్రేష్ అన్న గారి దగ్గరికి వెళ్తే తీసుకెళ్ళి పెట్టడం జరిగింది. 20 తారీఖు వరకు ఇప్పిస్తామని చెప్పిండు. సత్యరెడ్డి అన్న గారు కూడా చాలా సహకరిస్తున్నారు. అలాగే మనం కూడా వాళ్ళకు కూడా సహకరించాలి. ఇప్పటి వరకు ఈ గట్కేసర్ ప్రజలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు నా తరఫున. ఎందుకంటే చాలా సహకరించారు. నేను వచ్చినప్పటి నుంచి కూడా ఇంకా కూడా కొన్ని రోజులు సహకరిస్తే మాకు ఇట్లనే మీ సహకారాలు ఎప్పటికి అందితే మేము ఇంకా కూడా పనులు చేసుకుంటూ పోతాము. మీ ప్రజలు మాజీ ప్రజా ఏకమై మనం అందరం కలిసి కంప్లీట్ చేసుకున్నాం అనుకో. థ్యాంక్ యూ. ఆకాంక్ష అనేటువంటి రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జికి వచ్చిన మాజీ చైర్పర్సన్ గారికి మరియు ఆర్ఎండ్బి ఏఈ గారికి, మరి కాంట్రాక్టర్ సత్యరెడ్డి గారికి, మరియు పార్టీ నాయకులకు మరియు ప్రెస్ సోదరులకు చేతులెత్తి నమస్కరించేది ఏమనగా, ఈ గట్కేసర్ ప్రజల ఆకాంక్ష మేరకు అన్ని పార్టీల నాయకులు ఈ బ్రిడ్జి కోసం కృషి చేయడం కానీ అడగడం కానీ నేను తప్పుగా భావించను. కానీ ఇక్కడున్న పరిస్థితులకు చాలా సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నది కాబట్టి వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళు అడిగిన దానికి మేము తప్పుగా భావిస్తలేము. కానీ ఇంకా ఈ బ్రిడ్జు 90% కంప్లీట్ అయింది. యాజ్ ఏ నేను ఒక కాంట్రాక్టర్ కూడా నాకు తెలిసి ఇక్కడ సమస్యలు ఎట్లుంటాయి, ఈఓఏటీలు ఎట్లుంటాయి, పేమెంట్స్ ఎట్లుంటాయి, ఇక్కడ అగ్రిమెంట్ టైమ్ ఆఫ్ పీరియడ్ ఉంటుంది. ఇవన్నీ అధిగమిస్తూ ఇటు కాంట్రాక్టర్ కానీ ఇటు డిపార్ట్మెంటల్గా కానీ వాళ్ళు అధిగమిస్తూ చివరి స్థాయి వరకు ఈ బ్రిడ్జిని తీసుకొచ్చారు. ఇంకా 3 కానాలు ఉన్నాయి. ఈ 3 కానాలు ఒక్కొక్క కానా 1 నెల వేసుకున్నా 3 నెలలు కంప్లీట్ అవుతుంది. మరియు మీద రోడ్డు కానీ ఇంకేమైనా ఉంటే లైటింగ్ అలాంటివి ఏమైనా ఉంటే ఇంకొక నెల. కాంట్రాక్టర్ గారు ఏఈ గారు చెప్పారు 4 నెలల్లో కంప్లీట్ చేసి ప్రజలకు అందుబాటులో తెస్తామని. వారికి ఈ సభ తరపున వాళ్ళ కృతజ్ఞత తెలుపు. నమస్కారాలు. మరియు వజ్రేష్ యాదవ్ అన్న గారికి, సుధీరెడ్డి అన్న గారికి, గట్కేసర్ మండల్ ప్రజాప్రతినిధులకు అందరికీ పేరు పేరున మరియు ప్రెస్ రిపోర్టర్స్కి అందరికీ నా యొక్క నమస్కారాలు. గత 2.5 years నుంచి ఈ బ్రిడ్జ్ వరకు నేను చేస్తున్నాను. 80% వరకు కంప్లీట్ అయింది. ఇంకొక 20% ఉంది. ఆ 20% కూడా నేను ఒక 3 to 4 monthsలో కంప్లీట్ చేస్తాను. దీనికి కొద్దిగా పేమెంట్ పెండింగ్ ఉంది. అది మన వజ్రేష్ అన్న గారు మరియు సుధీర్ అన్న గారు ఈ 15th లోపల నాకు పేమెంట్ అరేంజ్ 20 తారీఖు లోపల పేమెంట్ ఇప్పిస్తున్నారు. నేను ఇప్పటి వరకు పని మాత్రం నేను ఏం ఆపలేదు, కంటిన్యూ చేస్తూనే ఉన్నాను. కానీ కొద్దిగా మిస్అండర్స్టాండింగ్ వల్ల పని ఆపిర్ అనేది కొంచెం బయటకు వచ్చింది. కానీ నేను ఎప్పుడు పని ఆపలేదు, కంటిన్యూ చేస్తూనే ఉన్నా. ఇప్పుడు కూడా చేస్తూనే ఉంటా. నేను ఏప్రిల్ లోపు కంప్లీట్ చేసి గట్కేసర్ ప్రజలకు దీన్ని అందుబాటులోకి తేగలనని నేను హృదయపూర్వకంగా అందరికీ నమస్కరించి చెప్తున్నాను. మరియు ఇంకోటి ఏంటంటే, నేను కూడా ఈ గట్కేసర్ మండల వాస్తవ్యున్నే. నాకు ఈ గట్కేసర్తో కానీ, యమునంపేటతో కానీ, పోచారం కానీ, అన్నోజిగూడ కానీ ఈ 4 villages తోటి నాకు గత 40 ఏళ్ళ నుంచి అనుబంధం ఉంది. నేను కంపల్సరీ ఇది ఒక 3 months 4 months లోపల ఎట్టి పరిస్థితుల్లో నేను కంప్లీట్ చేసి మీకు హ్యాండ్ ఓవర్ చేయగలనని నేను హృదయపూర్వకంగా చెప్తున్నాను. ఎవరో ఆపుతున్నారు, మీకు ఎవరో ప్రెషర్ చేస్తున్నారు అంటున్నారు. మరి ఎవరు సార్ వాళ్ళు?
లేదు, ఎవరు ఆపుతలేరన్నా, అందరూ చేయమనే చెప్తున్నారు. అట్లాంటిది ఏం లేదు. అందరూ ప్రజాప్రతినిధులు ఎలాగైనా చేసి దీన్ని కంప్లీట్ చేయమనే చెప్తున్నారు. ఎవరు కూడా వ్యతిరేకంగా మాత్రం ఎవరు చెప్పట్లేదన్న. గతంలో చెప్పారు కదా సార్, 18 నెలలు ఇస్తాను నేను అన్నారు, 1 year అయిపోయింది కదా. కొన్ని కారణాల వల్ల మధ్యలో కొద్దిగా ఎలక్షన్ వచ్చి అప్పుడు 2 నెలలు డిస్టర్బెన్స్ అయిందన్న. ఎంపీ ఎలక్షన్స్, మన ఎమ్మెల్యే అసెంబ్లీ ఎలక్షన్స్ 2 వచ్చి ఆ వర్కర్స్ వీళ్ళు వెస్ట్ బ్యాంక్. నమస్కారం అండి, నేను ఆర్ఎన్బి ఏఈనండి. నా పేరు సింధుప్రియ. ప్రస్తుతం ఇంకా 3 స్లాబ్లు బ్యాలెన్స్ ఉంది మన ఆర్ఓబి గట్కేసర్కి సంబంధించి. ఆ 3 స్లాబ్లు అన్నది ఖచ్చితంగా 3-4 months లో కంప్లీట్ అయిపోతుంది మ్యాక్సిమం. మా నుంచి కూడా సహకారం అనేది ఖచ్చితంగా ఉంది. ఆల్మోస్ట్ అయిపోనికే వచ్చింది కాబట్టి 3 స్లాబ్సే బ్యాలెన్స్ ఉన్నాయి కాబట్టి అయిపోతుంది. మ్యాక్సిమం ఏప్రిల్ వరకు అయితే కంప్లీట్ చేసేస్తాం. పెండింగ్స్ ఉన్నాయండి, ఒక 4 crores అయితే పెండింగ్ ఉంది. అది పెండింగ్ ఉన్నా మేమైతే వర్క్ చేపిస్తున్నాం. వర్క్ అయితే అయిపోతుంది.